కదండి తల్లి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. దర్శనం తీసుకున్న భక్తులు కొంచెం ముందుకు కదాలి తల్లి. జై శ్రీమన్నారాయణ. మీరు అక్కడ నిలబడితే వెంటాలున్న భక్తులకి ఇబ్బంది కలుగుతుంది, కొంచెం దూరంగా వెళ్ళండి. దర్శనం చేసుకునే భక్తులు ఇప్పుడు కూడా కంటే కొంచెం ముందు కదలండి. జై శ్రీమన్నారాయణ. ఫోన్ మర్చిపోయారంట, భక్తులు గమనించి ఆ ఫోన్ రిసీవ్ చేసుకోగలరు. బయట కొబ్బరికాయలు కొన్న కాడ ఎవరో ఫోన్ మర్చిపోయారంట, అది ఈ కౌంటర్ దగ్గర రిసీవ్ చేసుకోగలరు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. స్వామివారి దర్శనం దగ్గర వాచ్ పడిపోయింది. భక్తులు గమనించి వారి యొక్క వాచ్ కరెక్ట్ చేసుకోవాల్సింది. ఈ పక్కపక్కన ఉన్న బుట్టులో ఇవ్వండి. మీరు వేసిన ప్రత్యేక తెలుసు. జై శ్రీమన్నారాయణ. అందరికీ వైకుంఠ ఏకాదశి ప్రారంభమైన శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఎవరైతే భక్తులు వస్తూ ఉంటారో అర్చన చేయించుకునే వాళ్ళు టికెట్ తీసుకోండి. అర్చన టికెట్ తీసుకున్నాక మీరు ఇక్కడికి వచ్చి స్వామివారికి చెప్పేటప్పుడు మీ గోత్రాన్ని, మీ యజమాని పేరుని, భార్య పేరుని, ఇద్దరు పేర్లు మాత్రమే చెప్పవలసిందిగా కోరుచున్నాం. అందరికీ సకుటుంబం అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ 10 మంది 15 మంది పేర్లు చెప్తూ ఉంటే లైన్లో నుంచి వాళ్ళకి చాలా మంది ఇబ్బంది అవుతుంది. ఇది గమనించండి. మిగతా రోజుల్లో ఆలయానికి వస్తే మీరు 100 పేర్లు చెప్తున్నా మీ 100 పేర్లు చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ ఒక్క రోజు మీరు టికెట్ తీసుకున్న వాళ్ళు మీ గోత్రం కూడా చక్కగా ఈ జరిగేటువంటి కార్యక్రమాల్లో జరుగుతుంది. అంటే ఇతర ఫోటోల కోసం దయచేసి ఆగకండి.
లైవ్ పంపిస్తూ ఉంటే జనాలు ఇబ్బంది పడకుండా ఉన్నారు. వెనకాల పాపం ఎక్కడ నుంచోవాల్సి వస్తారో కొత్త వాళ్ళు అది గమనించండి. దయచేసి గమనించి చక్కగా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. భక్తులు దయచేసి గమనించాలి. ఫోటోలు ఎవరు తీయాలండి. మీకు ఒకవేళ స్వామివారి ఫోటోస్ కావాలంటే మేము బయట స్కానర్స్ ఏర్పాటు చేశాము. ఛానల్ ఉంది, అందులో మీకు స్వామివారి ప్రతి ఒక్క ఫోటో ఉంటుంది. స్వామి